నమస్కారం. నేను చందు. భయమే భయానక వ్యాధి. జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయం అనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశ, నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతా భావాన్ని ప్రేరేపిస్తుంది. మనిషికి మరణం ఒక్కసారే వస్తుంది. భయం అనుక్షణం చావును చవి చూపిస్తూనే ఉంటుంది. భోగాలను అనుభవిద్దామంటే అవి అతిగా పరిణమించి వ్యాధిగ్రస్తుని చేస్తాయేమోనని భయం. ఇంటి గుట్టు రట్టయితే అపఖ్యాతి పాలవుతామేమోనని భయం. దొంగల దృష్టి పడితే సంపదంతా పోతుందేమోనని భయం. దొడ్డిదారిన పదవి పొందితే ఆ పదవికి ఎవడైనా ఎసరు పెడతాడేమోనని భయం. సత్కారాలు పురస్కారాలు పొందుతుంటే ఎవడైనా కలంకం ఆపాదిస్తాడేమోనని భయం. బల పరాక్రమాలతో విజయం పొందగానే ఏ విశ్వాసఘాతకుడైనా దొంగ దెబ్బ తీస్తాడేమోనని భయం. వయసు మీరిన కొద్దీ యవ్వనం సౌందర్యం కోల్పోయి మడతలు పడ్డ శరీరం ఎంత వికృతమైపోతుందేమోనని భయం. ఇలా ఏదో ఒక విధమైన భయం మనిషిని అనుక్షణం కుంగదీస్తూనే ఉంటుంది అని భర్తృహరి పలు సందర్భాల్లో చెప్పాడు. సామాన్యుడి నుంచి మాన్యుడి వరకు ఈ భయానక వ్యాధి బాధిస్తూనే ఉంటుంది. ఇక మరణ భయాన్ని మించిన భయమే లేదు. అది నీడలా వెంటాడుతూనే ఉంటుంది. మనం ఎంత భయపడ్డా మృత్యు భయం నుంచి తప్పించుకోలేం కదా. ఈ సత్యం అందరికీ తెలుసు. అయినా ఆ భయం మనసులో కూడుగట్టుకొని అలాగే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. జీవితం అన్నాక కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, చికాకులు ఏర్పడతాయి. అంత మాత్రానికే మిన్ను విరిగి మీద పడినంతగా బాధపడిపోయి పిరికితనంతో ఆత్మహత్యలకు పాల్పడే వాళ్ళు కూడా ఉంటారు. ఇది మహాపాపం. భగవంతుడిచ్చిన జన్మను, జీవితాన్ని చేజేతుల అంతం చేసుకునే హక్కు, అర్హత మనకు లేవు. భయం అనే మహావ్యాధికి వైరాగ్యం ఒకటే దివ్యమైన ఔషధం. మరి వైరాగ్యం ఎలా కలుగుతుంది? ఎక్కడ దొరుకుతుంది? ఎవరు తెచ్చిస్తారు? ఇది ఎక్కడ దొరికేది కాదు. అన్వేషించాలే కానీ మన మనసులోనే దొరుకుతుంది. భక్తి అనే సోపానాన్ని అధిరోహించగానే కనిపించే పైమెట్టు వైరాగ్యం. భక్తి శాంతినిస్తుంది, సంతృప్తినిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది, వివేకాన్ని, జ్ఞానాన్ని ఇస్తుంది. ఇప్పుడిక భయం ఎక్కడిది? అప్పుడిక భయం ఎక్కడిది? భయపడి మనల్ని తక్షణమే వదిలి పారిపోదు. మార్కండేయుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు భక్తితోనే అవరోధాలను అధిగమించారు. ఓటమి అనేది జీవితంలో సహజం. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే బాగుపడడం నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే నిర్భీతితో ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు. అజేయుడు, వివేకశీలి. చెట్టో గుట్టో అడ్డం వస్తే ప్రవాహం అక్కడే ఆగిపోతుందా? జీవితం కూడా అంతే. నా హృదయ కుహరంలో శంకరుడు అనే సింహం ఉండగా ఇక నాకు భయం ఎందుకు అంటారు ఆదిశంకరులు. గజేంద్రుడి భయానికి భక్తే దివ్య ఔషధమైంది. హనుమ భయానికి రామచింతనే భవ్య ఔషధమైంది. పాండవుల ఆపదలకు కృష్ణహస్తమే నవ్య ఔషధమైంది. ఈ సత్యం తెలిసిన వాడి నిఘంటువులో భయం అన్న పదమే ఉండదు అని చిమ్మపొడి శ్రీరామమూర్తి గారు రాసిన అంతర్యామి ఇది. నిజన్నమాట. భయమే భయానక వ్యాధి. లేనివి ఉన్నట్టు, ఉన్నాయి లేనట్టు ఊహించుకొని భయపడే బదులు ఏ భయం లేకుండా మంచిగా బతకాలి. అప్పుడు మన జీవితం బాగుంటుంది. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.